నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సాహితీ సేవలు ప్రశంసనీయం. అన్నమయ్య వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి సేవలను కొనియాడిన నగర ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరు, చేపట్టే అభివృద్ధి పనులు చూసి ప్రజాప్రతినిధులు టీడీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. వార్డు మెంబర్లు పార్టీలో చేరికపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. ఆక్రమణలకు గురైన తన భూమిని తనకు తిరిగి ఇప్పించేలా తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలకు బాధితుడు గోర్ల చిన్నఓబయ్య వినతి. పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సాహితీ సేవలు ప్రశంసనీయమని నగర ప్రముఖులు కొనియాడారు. అన్నమాచార్యుల 522వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ స్కూల్ వద్ద గల అన్నమాచార్యుల భారీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పద కవిత పితామహుడిగా గుర్తింపు పొందిన అన్నమాచార్యుల జీవితం ఆదర్శనీయమన్నారు. తిరుమలేశుని కీర్తిస్తూ అన్నమాచార్యులు ఆలపించిన కీర్తనలు పండితులు పామర్ల ప్రశంసలు సైతం పొందాయన్నారు. అటువంటి మహనీయుని జన్మస్థలి తాళ్లపాక అభివృద్ధి కోసం టీటీడీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని, అప్పుడే ఆ మహనీయుడికి మనం అర్పించే ఘన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు స్థానిక ప్రముఖులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీకు జలజవాసినికి జయమంగళం, నీకు సర్వేశ్వరా జయమంగళం, నీకు సర్వేశ్వరా. ఈరోజు అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన మెద్రాస్ రోడ్లోని అన్నమాచార్య సర్కిల్ దగ్గర మరియు పాత విగ్రహ ప్రతిష్ట స్థలమునందు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు, నాయకులు, మా కార్పొరేటర్ గారు అందరూ కూడా విచ్చేశారు. ఈ యొక్క ఈడ పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి మున్సిపాలిటీ నందు మా కార్పొరేటర్ సూర్యనారాయణ గారి మరియు అదేవిధంగా కొంత హిందూ సంస్థల వారి సహాయ సహకారాలతో మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ యొక్క మండపానికి 4,50,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఈ మోడాలు అయిపోయిన వెంటనే మార్చి 2 కానీ 4వ తేదీ కానీ ఈ యొక్క మండపానికి కూడా పునర్నిర్మాణానికి, ఈ విగ్రహ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన ఆల్రెడీ జరిగిపోయింది. కన్స్ట్రక్షన్ అంటే దాన్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది, ప్రారంభం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పిలిచేసినందుకు కడప నగరం నుండి అందరూ ఇచ్చినటువంటి హిందూ సంఘాలైతేనేమి, మా కార్పొరేటర్ గారికి కానీ, ఈ విగ్రహ పునర్నిర్మాణ కమిటీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తాళ్లపాక అన్నమయ్య గారి వర్ధంతి సందర్భంగా
వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఇది పాత అన్నమయ్య విగ్రహము గుడి ఉండింది. 1987లో ఇక్కడ స్థాపించినారు అది. కానీ కడప బ్యూటిఫికేషన్ కోసము ఇంకొక అన్నమయ్య బొమ్మను పెట్టినప్పుడు మా ప్రజల దగ్గర నుంచి పెద్ద సమస్యలు వచ్చినాయి. పాత విగ్రహం కూడా ఇక్కడనే ప్రతిష్ఠించాలా, పాత విగ్రహం ప్రతిష్ఠించకపోతే ఈ విగ్రహం కూడా ఇక్కడ పెట్టకోకుండా ఉండేదానికి భక్తులందరూ చాలా ఇది చేసినారు. అప్పుడు నేను కార్పొరేషన్ తరపునే ఈ గుడిని పునర్నిర్మించేదానికి శాయశక్తుల ప్రయత్నించినాము. మేము కానీ హిందూ ధర్మం వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కలిపి ఈ ప్రయత్నం చేసినాము. ఇది త్వరగా కమిషనర్ గారి సహాయ సహకారంతో త్వరగా ఈ గుడికి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని తెలియదు. ఈరోజు మన కడప పట్టణంలో అన్నమయ్య సర్కిల్ మీ అందరికీ తెలుసు, ఇది పురాతనమైనటువంటి సర్కిల్. ఆ సర్కిల్ను ఈ మధ్య కాలంలోనే మనం రెనోవేట్ చేసుకున్నామన్న విషయం అందరికీ తెలుసు. మరి ఆ పాత సర్కిల్ ఉన్నటువంటి దాంట్లో మనం ఒక మందిరాన్ని కట్టుకోవాలని దానికి శాంక్షన్ కూడా జరిగిందని పెద్దలు తెలియజేశారు. నిజంగా ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో అయితేనేమి, అలాగే మన పుష్పగిరి సంబంధించినటువంటి పరిరక్షణ సమితి అయితేనేమి, అందరూ కూడా పాలు పంచుకొని మన కడప పట్టణానికి ఒక వన్నె తెచ్చే విధంగా తయారు చేయాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు 32,000 కీర్తనలు, 32,000 కీర్తనలు రచించినటువంటి ఒక గొప్ప మేధావి మన అన్నమయ్య గారు. వీరు అన్ని రకాల, అంటే అటు రసికమైతేనేమి, ఇటు క్రోధమైతేనేమి, అటు ఆప్యాయత అయితేనేమి, భక్తి అయితేనేమి, అన్ని రకాల పాటలను రచించినటువంటి గొప్ప కవి. అలాంటి గొప్ప కవి ఈరోజు మనం కొనియాడుకుంటున్నామంటే ఈ జిల్లాకే ఒక గర్వకారణం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా తీరు, చేపట్టే అభివృద్ధి పనులు చూసి ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీకి చెందిన 5 వైసీపీ వార్డు మెంబర్లు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీకి చెందిన వార్డు మెంబర్లు 5 టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. అందరి సహకారంతో పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరం ఉన్నా తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. చివరగా పార్టీలో చేరిన 5 వార్డు మెంబర్లను ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా అభినందించి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గోపవరం గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు 6 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా వీరందరూ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు. అతను ఏదో గురుమోహన్ అనే ఒక అతను పెట్టుకొని లక్షల రూపాయలు దోపిడీ చేసినారు. ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది. కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ, భవిష్యత్ కళలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం. నేను ఉండబడిన ఈ మిగతా 4.5 సంవత్సర కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో
పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు అభివృద్ధి కావాలా, రకాలైన వసతులు చేకూరాలా, మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము. వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వారు అందరూ వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించేదానికి నేను ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. తన తండ్రి సినీ నటుడు చిరంజీవి చిన్నాన్న పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్న యువ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తీరు ప్రశంసనీయమని జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు. యువ హీరో రామ్ చరణ్ తేజ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా జనశక్తి ఆర్గనైజేషన్ సొసైటీ చిల్డ్రన్ హోంలో విద్యార్థులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ తమ అభిమాన నేతలను ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇదే విషయాన్ని ఆయా నేతలు తమ అభిమానులకు తెలియజేస్తూ ఉంటారని, ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేరుతో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి శుభదినాల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న చిరంజీవి యువత, జనసేన నాయకులు రామ్ చరణ్ అభిమానులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు చెప్పారు. ముందుగా అందరికీ నమస్కారం. జేఎస్ఓఎస్ జనశక్తి ఆర్గనైజేషన్ సొసైటీ చిల్డ్రన్స్ హోమ్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మాకు పరోపకారం అంటే ఎదుటి మనిషికి సహాయపడాలి అని నేర్పించి మమ్మల్ని సమాజంలో చిరంజీవి గారి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అని మాకు ఇన్స్పిరేషన్ ఎప్పటికీ ఉన్నటువంటి గౌరవ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, రేపటి రోజు మా అన్నయ్య చిరంజీవి గారి కుమారుడైనటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు, అదేవిధంగా మా గుండెల నిండా పలికేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి లెగసీని ముందుకు తీసుకెళ్లేటటువంటి అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి చిరంజీవి యువత మరియు జనసేన నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ జనశక్తి ఆర్గనైజేషన్ వాళ్లకు మనం భోజనం పెట్టాలంటే వీళ్ళు ఒక 5-6 రోజులు 5-6 కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమం యొక్క దాని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేర్పినటువంటి సమాజ సేవకు రేపు పొద్దున్నే రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి. ఇంతకుముందే అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక వేసవిలో చలివేంద్రం కూడా ఓపెన్ చేయడం వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమానికి పూనుకున్న ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి యువత పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవలో ఎప్పుడు చిరంజీవి యువత కానీ, జనసేన కానీ, రామ్ చరణ్ యువత కానీ ముందుంటాయి, అందరికంటే ముందు సమాజ సేవలో ముందుంటాయి అని చెప్పి నిరూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కడప జిల్లా జనసేన పార్టీ తరపున, కడప జిల్లా చిరంజీవి యువత తరపున ముందస్తుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రోడ్డు విస్తరణ పేరుతో తమ పట్టా స్థలంలో నిర్మించిన రూములను అన్యాయంగా కూల్చారని వృద్ధ దంపతులు ఓబుల కొండయ్య, సావిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీ సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకొని సుమారు 42 ఏళ్ల క్రితం నుంచి తమ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్థలంలో వేసిన రూమ్ను ఎలా తొలగిస్తారని బాధితురాలు సావిత్రి ప్రశ్నిస్తున్నారు. స్థానిక పంచాయతీకి చెందిన నేతలు తమకు అన్యాయం చేశారని వాపోయారు.
పట్టా స్థలాన్ని పోరంబోకు స్థలమని ఎలా తొలగిస్తారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు అధికారులు ఎమ్మెల్యే న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నిత్య బాబులు కొండయ్య, నిత్య సావిత్రమ్మ, మేము పొద్దుటూరులో ఉన్నాము. నేను ఒక లారీ డ్రైవర్ని. ఏప్రిల్ కష్టం చేసి ఈ కొత్తపల్లి పంచాయతీలో అర్ధ స్థలము కొన్నాము. పుట్టింటి వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఇచ్చినారు. మా పుట్టింటోళ్ళు నాకు స్థలము ఇవి పసుగుంకానికి కొనిచ్చినారు సార్. 42 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ మా స్థలం ఉండబట్టి. కానీ మా ఆయన కష్టం చేసి మేము ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం సార్. మేము ఆ ఇల్లు మేము బాడిగా ఎక్కువ వస్తుంది అని చెప్పి టౌన్లో 3,000కు బాడెక్కున్నాం సార్. ఇక్కడ 7,000 బాడెక్కిచ్చినాం మేము. ఆ బాడిగే మాకు జీవనాధారం. కానీ ఈ శివచంద్రారెడ్డి మాకు చాలా దారుణమైన పని చేస్తున్నాడు సార్. ఈయన మేము పోయి ఆయనను అడిగినాను సార్ మాకు అది మీరు కొట్టేసినారంటే మాకు చాలా ఇబ్బంది సార్. మేము రోడ్డును పడి అడుక్కొని తినాలి సార్. నాకు ఏమీ లేదు అని అడిగినాను సార్. మళ్ళీ మాదాసు మురళి కాటికి పోయి అడిగినాను సార్. అక్కడ ఆయన కూడా ఫోన్ చేయించినాడు. చేపిస్తుంటే చూడండి సార్ ఈమె మా మానత చూడండి సార్ కొంచెము అని ఆలోచన చేయండి అని కూడా ఆయన కూడా అడిగినాడు. అడిగితే ఏం లేదు నీకేం లేదు, నాకు కూడా ఏం లేదు అమ్మా అన్నాడు సార్ ఆయన. మళ్ళీ ఆయన నాదేం లేదు అక్కడ ఉత్తరాది రెడ్డి కాటికి పోయినాను సార్. అక్కడ కూడా లెటర్ చూపించమంటారు సార్. లెటర్ ఇచ్చి ఆయనను కూడా దినంగా అడుక్కున్నాను సార్. నేను అమ్మ మీకు మార్క్ వేసినారా అన్నారు సార్. ఎలా సార్ అన్నా. సరే అయితే కొట్టేటప్పుడు నాకు వచ్చి చెప్పండి అమ్మా అన్నారు. ఎప్పుడు కొట్టేటప్పుడు చెప్పాలి సార్. సగం పొద్దప్పుడు రాత్రి సగం పొద్దప్పుడు కొట్టినారు సార్ వాళ్ళు. రాత్రి సగం పొద్దప్పుడు వాళ్ళు సార్ మాకు చెప్పలేదు సార్. మాకు ఏ ఇంప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఆయనను పోయిన అడిగాను సార్. ఇంత ముందు కోర్టుకు వేసినాను సార్. అది కూడా చూపిస్తాను సార్. సావంటే కాగితాలు చూపిస్తాను మీకు. ఈ రోడ్డు శాఖ ఆయన దగ్గరికి పోయినాను నేను. ఈయనకు మోకాళ్ళ నొప్పి సార్. ఈయన ఎక్కడికి రాలేడు. నేను ఒక్కదాని ఒక ఆడి మనిషి తిరుగుతాను. దయ ఉంచి మాకు సాయం చేయండి. మిమ్మల్ని ఏమీ అడగలేదు నేను. ఇది నేను చేసేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్. ఆరంభ కాటికి పోతే అమ్మ మేము మార్కు వేయలేదు, మీది మా లిస్టులో లేదు అని చెప్పినారు సార్. మళ్ళీ పంచాయతీకి పోయినా సార్. పంచాయతీ వాళ్ళు ఏం లేదమ్మా మేము రోడ్డు చేయలేదమ్మా అన్నాం సార్. ఇంకా నేను ఎవరి కాటికి పోవాలి సార్? దయ ఉంచి నాకు నా ఇల్లు నాకు ఇవ్వండి సార్. నాకు నిలువ నీడ ఇవ్వండి. నేను ఏమీ అడగల మిమ్మల్ని. కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారములు సార్. నాకు దయ ఉంచి సాయం చేయండి సార్. నాది పట్టా. కానీ ఆయన ఏమంటున్నాడు, పట్టా కాదు బంజర్ అంటున్నాడు సార్. 42 సంవత్సరాలు అయింది సార్ నా పుట్టింటోళ్ళు కొనిచ్చేది. పుట్టింటోళ్ళు ఎవరైనా ఆడపిల్లకు బంజర్ కొనిచ్చారు సార్? మీరు న్యాయం చెప్పండి. ఎవరైనా కూడా ఇంటి పన్ను కడతాను సార్. ఇదో సార్ ఇంటి పన్ను కాగితాలు కూడా చూపమంటే చూపిస్తాను. ఆక్రమణలకు గురైన తన భూమిని తనకు తిరిగి ఇప్పించేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన గోర్ల చిన్న ఓబయ్య కోరారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో తనకు సర్వే నంబర్ 744/1, 750/2, 750లలో 4 ఎకరాల 83 సెంట్ల భూమి ఉండేదన్నారు. అయితే ఆ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి గ్రామ సచివాలయం ఏర్పాటుకు ఇతర ప్రాంతాలలో అనువైన స్థలం లేదంటూ స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ విషయంగా తాను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లితో పాటు రెవెన్యూ అధికారులను కలిసి సమస్యను విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తన స్థలంలో సచివాలయం ఆర్బీకేతో పాటు నాగేంద్రారెడ్డి తన నివాసానికి అవసరమైన భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆయా భూములకు సంబంధించి తన వద్ద పక్కాగా పట్టాలున్నప్పటికీ దౌర్జన్యకరంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. వికలాంగులైన తనకు అన్యాయం చేయడం తగదని ఈ సందర్భంగా తెలిపినట్లు వారు పేర్కొన్నారు. చివరికి రెవెన్యూ అధికారులు ఎవరికీ చెప్పుకోలేక తనను కోర్టుకు వెళ్లాలని చేతులు దులుపుకున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తనకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మీడియా ప్రతినిధులకు, సోదర సోదరీమణులకు
నా బాధ వివరణ కోరడమైనది. సార్, మాది ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నివాసిలో ఉండే గోర్ల చిన్న ఓబయ్య అనే నేను గ్రామ నివాసి. మా భూమి పట్టా భూమి 744/1, 750/2, 750 నెంబర్ సర్వే నెంబర్లు గల ఈ భూమి 4 ఎకరాల 83 సెంట్ల గల భూమి భూ కబ్జాకు అంకితమైంది సార్. మేము ఎంత పోరాడినా కూడా గత ప్రభుత్వంలో కల్లూరు వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి గారు మా భూమి ఆక్రమించడం జరిగింది. ఫస్ట్ సారి ఆయన 25 సెంట్లు ఎంఆర్ఓ నాకు గ్రామ సచివాలయానికి జగన్ పుట్టిన తేదీకి గాను నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి ఈ విధంగా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్. మేము తక్షణం ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కలచడం జరిగింది. ఆయన కాడికి పోతానే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా కల్లూరు గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చినారు, ఇలా ఏంటి విషయము, ఈ భూమికి వాళ్లకు సంబంధం ఏంది, మనకు సంబంధం ఏమని ఆయన వివరణ కోరినాడు సార్. కోరితే ఈ భూమి సార్ మనకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేవు, మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు, వెరిఫికేషన్లో ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్లో ఉన్న భూమిని అతనికి సచివాలయానికి ఎవరి సొమ్మని మీరు ఇచ్చినారు అని ఆయన ప్రశ్నించడం జరిగింది సార్. ఆయన వెంబడే వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇట్లా మాటలు ఎవరికి చెప్పే మాటలు ఆయన వాక్చాతుర్యంగా మాట్లాడతాడు. నాకు ఆయనతో పని లేదు సార్, మీకు కావాలంటే డైరెక్టు సీఎం గారితో నేను మాట్లాడి ఏమైనా చేయగలుగుతాను అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి రెవెన్యూ అధికారులను భ్రమపెట్టి ఈ విధంగా మా భూములను అన్యాక్రాంతం చేసినారు సార్. చేసిన వెంటనే మేము సచివాలయము భూమి పూజ చేస్తారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని అనింటే ఊర్లో నేను రెండు సార్లు ఆ భూమి పూజ ఎట్లా జరుగుతుందో జరగని చూద్దామని అడ్డుకున్నాను సార్. మళ్ళా పొద్దుటూరు ఎంఆర్ఓ ఆర్ఐ ఇద్దరు ఊరి పెద్ద మనుషులు విఆర్ఓ సమక్షంలో నన్ను పిలిపించి, నీది 83 సెంట్లు మాత్రమే పట్టా భూమి ఉంది, దీనికి నేను ఎకరా చేసిస్తాను, నా భూమి పూజకు అడ్డు రావాకు, కేవలం నీకోసం మాత్రమే నేను 2 సార్లు ఎమ్మెల్యే దగ్గర నా పరువు పోయింది, నేను 83 సెంట్లకు 1 ఎకరా చేసిస్తాను అనే మాట ఇచ్చి, మీరే చెప్పురా నువ్వు నాకు అంత సన్నిహితం, నిన్ను చూసి మాత్రమే నేను ఎమ్మెల్యే డేటు 2 సార్లు వాయిదా వేసుకున్నాను అని ఈ విధంగా మనతో చెప్పించుకొని 20 సెంట్లు సచివాలయం గల భూమి నిర్మించుకుంటానని 4 ఎకరాల 83 సెంట్ల భూమిని ఆక్రమించినారు సార్. వాటిలో గ్రామ సచివాలయము, ఆయన సొంత విలాసవంతమైన ఇల్లు, ఆర్బీకే ఇట్లా కట్టేసి భూమి మొత్తం దౌర్జన్యంగా తీసుకున్నారు సార్ అని తెలిపడమైనా సార్. అయితే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం ఎంఆర్ఓకు బాగా వివరంగా చెప్పినారు సార్, ఇప్పటి నుండైనా మనకు వాళ్ళ భూమికి ఏం సంబంధం లేకపోతే ఇప్పుడైనా వాళ్ళకి ఎవిడెన్స్ వాళ్ళతో సంతకాలు తీసుకొని, లేదు వాళ్ళదైతే వాళ్ళకు సహకరించి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇయ్యండియా, అట్లా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఏం మీ సొమ్మ వాళ్ళ సొమ్మ అట్లా చేయడము అని ఎమ్మెల్యే గారు బాగానే చెప్పినారు సార్. చెప్తే ఈయన మాత్రం అట్లా కుదరదు, ఆయన మంచి వాక్చాతుర్యవంతుడు, ఎవరికి చెప్పేది వాళ్ళకు చెప్తాడు, నాకు ఆయనతో పని లేదు సార్, నీకు నాతో పని, డైరెక్ట్ నీకేం సీఎంతో చెప్పాలన్నా ఎస్పీ కలెక్టర్తో చెప్పాలన్నా అనే మాయమాటలు చెప్పి ఈ విధంగా ఆయన మమ్మల్ని గురి చేసి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి సచివాలయం కట్టేటప్పుడు కానీ, ఆర్బీకే కట్టేటప్పుడు కానీ, జగనన్న ఇల్లు కట్టేటప్పుడు కానీ ప్రతి కార్యక్రమానికి మేము అడ్డుకోవడం జరిగింది. ఒకరోజు సాయంత్రం ముందే వచ్చి రేపు రావాలని పోలీస్ కానిస్టేబుల్ సార్లు వచ్చి మమ్మల్ని చెప్తారు సార్. మేము పోకుండా గౌరవంగా వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత పొద్దున్నే పోదామా, 11 తన కుమారుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి తమకు తగిన న్యాయం చేయాలని పొట్లి గంగాదేవి ఆమె భర్త కృష్ణలు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది జనవరి 1వ తేదీన తమ 2వ కుమారుడు అన్వేష్ హత్యకు గురయ్యారన్నారు. తాము ఎస్సీ కులానికి చెందిన వారమని, కూలి పనులు చేసుకుని బ్రతుకుతున్న తమకు దిక్కు లేదని భావిస్తూ తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చేతికి వచ్చిన కుమారుని పోగొట్టుకున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
జనవరికి ఆ వయసు కూడా మమ్మల్ని అడుక్కోకుండానే ఎఫ్ఐఆర్లో అన్నిటిలో పోలీసు వాళ్ళే తప్పుడు సాక్ష్యాలు అన్నీ ఇంకోటి కర్నూలుకు పంపలేదు సార్. నాకు 3 పిల్లలు, ఒక పాప 2 కొడుకులు. చనిపోయిన అబ్బాయి 2వ అబ్బాయి పేరు అన్వేషు, 14 సంవత్సరాలు. గండిలోనే ఉరి వేసి చంపి ఒల్లూరుకు తెచ్చి ఆడ చుట్టి పారిపోయినారు. నాకు న్యాయం కావాలా సార్. నా కొడుకుని చంపిన వాళ్లకు కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సాహితీ సేవలు ప్రశంసనీయం. అన్నమయ్య వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి సేవలను కొనియాడిన నగర ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరు, చేపట్టే అభివృద్ధి పనులు చూసి ప్రజాప్రతినిధులు టీడీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. వార్డు మెంబర్లు పార్టీలో చేరికపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. ఆక్రమణలకు గురైన తన భూమిని తనకు తిరిగి ఇప్పించేలా తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలకు బాధితుడు గోర్ల చిన్నఓబయ్య వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.